అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 6. అతడి కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటే మళ్ళీ ఏమైందో అర్థం కాక బెదురు చూపులు చూస్తూ ఉంది అంజు. గొంతులో నుండి మాట బయటకి రాకున్నా ఏమైంది సార్ అనింది చిన్నగా. ఫోర్స్గా వెనక్కి తిరిగి ఆమె బుగ్గలు వత్తిపట్టి, అంతా నీ వల్లే, నా మనశ్శాంతిని దూరం చేశావు, మొత్తం నువ్వే చేశావు అంటూ పట్టిన బుగ్గలని విసురుగా వదులుతాడు. అతడు పట్టిన పట్టుకి నొప్పితో కన్నీళ్లతో నేనేం చేశాను సార్ అమాయకంగా అనింది. ఏం చేశావా? నా అదిత్రిని వేరే వాళ్ళకి ఇచ్చేశావు అంటున్న అతడి మాటలకి అయోమయంగా చూస్తుంటే, మాట్లాడవేం? నా అదిత్రిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎంత ధైర్యం? ఆమె చెయ్యి గట్టిగా నొక్కుతూ అంటుంటే నొప్పి మర్చిపోయి అదిత్రి ఎవరు అని ఆలోచిస్తూ ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను అదిత్రిని ఇవ్వడం ఏంటి అని అమాయకంగా అంటుంటే, ఏం తెలియనట్లు నాటకాలాడకు. నా అదిత్రిని నాకు దూరం చేసి నన్ను పెళ్లి చేసుకోబోయే ఆరాధ్యని ఎక్కడికో పంపించావు. నాకింత అన్యాయం చేశావు, నిన్నెలా వదిలిపెడతా అనుకున్నావు? అందుకే ఆరాధ్య ప్లేస్ నీకిచ్చాను అంటున్న అతడి మాటలకి షాకింగ్గా చూస్తూ, ఆరాధ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని నాకు తెలీదు సార్. తను ఫారిన్ వెళ్ళడానికి హెల్ప్ చేయమంటే మా నాన్నగారిని అడిగి కొంత మనీ అరేంజ్ చేసి ఇచ్చాను. తను మీ కాబోయే భార్య అని తెలియక అలా చేశాను సార్ అంటున్న ఆమె మాటలు పూర్తి కాకముందే అతడు కొట్టిన ఫోర్స్కి వెళ్ళి బెడ్ హెడ్జ్కి తగిలింది అంజు. అమ్మ అంటూ అరిచింది. ఆమె రెక్కపట్టి పైకి లేపి వస్తున్న బ్లడ్ని చూసి అయినా ఏమాత్రం చలించలేదు. ఆమెని అంతే షార్ప్ లుక్స్తో చూస్తూ, నేనొకటి చెబుతాను, జాగ్రత్తగా విను. కాదు అని మొండికేస్తే తర్వాత ఏడవడానికి కూడా నిన్ను లేకుండా చేస్తాను. రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా తేడా జరగాలి, నాలోని బీస్ట్ని చూస్తావు అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె మీదకి విసిరి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ అంటించి 2-3 సిగరెట్ సూది కోపం కాస్త తగ్గడంతో వెళ్ళి రాణి నిద్రని ఆహ్వానిస్తాడు. ఇక్కడ అంజు నొప్పితోనే బాక్స్ ఓపెన్ చేసుకుని బ్లడ్ని కాటన్తో తుడిచి అయోడిన్ పెట్టి బ్యాండేజ్ వేసి తల నొప్పిగా అనిపిస్తుంటే హెడేక్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని బెడ్కి ఎడ్జ్లో పడుకుంటుంది. కానీ పక్కన హర్ష లేడు. అటాచ్డ్ రూమ్లో పడుకుంటున్నాడు. ఇక అంజు చేసిన మిస్టేక్ గుర్తు చేసుకుంటూ మంచి చేయబోతే చెడు జరిగిందన్నమాట అని బాధపడుతూ తన ఫ్యూచర్ తన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే ఆ రోజు నిద్ర కరువైంది అంజలికి. సూర్యభగవానుడు నేనున్నాను అంటూ అందరినీ నిద్ర లేపుతుంటే హర్ష అప్పటికే జాగింగ్కి వెళ్ళి తన రూమ్కి వచ్చి చూసేసరికి అంజు చిన్నపిల్లల ముడుక్కొని పడుకోవడంతో ఆమెను విసుగ్గా చూసి దివి అంటూ అరిచాడు గట్టిగా. నైట్ మొత్తం నిద్రలేక ఎప్పుడో తెల్లవారుతుంటే నిద్ర పట్టిన అంజలి అతడి అరుపులు ఆమె కర్ణపేరి పగిలిపోయేలా వినబడుతుంటే ఉలికిపడి భయంగా లేచి కూర్చుంది. ఎదురుగా నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఉన్న హర్షని చూడగానే మళ్ళీ ఏమైందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే, క్యా హువా భయ్యా అంటూ పరుగున వచ్చింది దివి. ఇంటి కోడలు ఎన్ని గంటలకు లేవాలి అన్నాడు బేసుగా. సైలెంట్గా ఉంది. ముజే బతావో అని అరుస్తుంటే, ఎర్లీ మార్నింగ్ 4:30 ఆర్ 5 o'clock అనింది భయంగా. ఇప్పుడు టైం ఎంత భయ్యా అది అంటూ గునుగుతుంటే, టైం ఎంత అన్నాడు అసహనంగా. మార్నింగ్ 8 o'clock అంటున్న ఆమె మాటలకి తల తిప్పి అంజుని చంపేసేలాగా చూపు చూసి, మరి మీ బాబీ ఏంటి 8 అవుతున్నా నిద్ర లేవట్లేదు? ఎందుకు లేపలేదు? సారీ భయ్యా, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని అపాలజీ చెప్పి అంజలిని బాధగా చూస్తుంటే వెళ్ళు అన్నాడు. ఇక అక్క నుండి పరుగున వెళ్ళింది దివి. అంజు రెక్కపట్టి కిందకి లాగి, రేపటి నుండి చెప్పింది కదా, అదే టైమింగ్స్లో లేవాలి. కాదని ఒక్క సెకండ్ ఎక్కువైనా ఎలా లేపాలో నాకు బాగా తెలుసు. వెళ్ళు, వెళ్ళి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలేం జరుగుతుందో అర్థం కాకుండా బిక్కమొహం వేసుకొని భయంతో బెదురు చూపులు చూస్తూ ఉంది అంజు. నా జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకున్నాను అని బాధతో అక్కడే బెడ్ మీద కూలబడింది. హర్ష 10 minutes అని చెప్పిన విషయం గుర్తొచ్చి ఇక అక్కడి నుండి వాష్రూమ్కి పరుగున వెళ్తుంది. ఇక్కడ సార్, కార్ రెడీగా ఉంది, టైం అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్.
వైట్ కలర్ షర్ట్, కాకి కలర్ ఫార్మల్ పాయింట్లో పిచ్చ హాటుగా కనిపిస్తున్న బాబుని చీర కట్టుకొని వెనక అతన్నే చూస్తూ గుటకలు మింగుతున్న అంజుని ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. అతని వెనకాలే ఆమె కూడా కిందకి వచ్చి డైనింగ్ దగ్గర కూర్చొని మెయిడ్ వడ్డిస్తుంటే ఆమెకు షార్ప్ లుక్ ఒకటి విసిరగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. తల తిప్పి తల కిందికేసి నిలబడి నేలని చూస్తున్న అంజలిని చూసి టేబుల్పై గ్లాస్ని సౌండ్ వచ్చేలాగా గట్టిగా పెట్టగానే ఏదో ఆలోచనలో ఉన్న అంజు ఉలిక్కిపడి చూసింది. ఆమెనే చూస్తూ కనిపించాడు హర్ష. ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక బిత్తరి చూపులు చూస్తుంటే ఆమె చెయ్యి పట్టి నొక్కి సర్విట్ అని గుడ్లు ఉరిమి చూడగానే అటు దరిదాపుల్లో కూడా ఒక్కరూ కనిపించలేదు. బాబు కోపానికి జడిసి బామ్మ హర్ష దగ్గరికి వచ్చి కన్నా అంటూ ప్రేమగా పిలిచింది. తల కూడా ఎత్తకుండా అంజు పెట్టిన బ్రేక్ఫాస్ట్ని తింటున్నాడు. నీతో మాట్లాడాలి కన్నా అనింది. చెప్పు గ్రాని అన్నాడు తల తిప్పకుండానే. ఆ అమ్మాయిని అలా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటున్న ఆమె మాటలకి ఎలాంటి సమాధానం లేదు అతని నుండి. చెప్పు కన్నా, తప్పు చేసింది శిక్ష అనుభవిస్తుంది అని చెప్పి అంజుని ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడి మాటలకి తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే అలాగే నిలబడిపోయింది అంజు. బామ్మ అక్కడి నుండి లేచి ఆమె తల నిమురుతూ బాధపడకు తల్లి, కొన్ని రోజులు ఆగితే వాడే మామూలు అయిపోతాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. హర్ష అర్జున్ అని గట్టిగా అరవగానే ఉలిక్కిపడి అతన్ని చూసింది. బొట్టు పెట్టి చెప్పాలా మేడం గారికి? ఆమె కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అంటున్న అతని మాటలు అసహనంగా వస్తుంటే అక్కడి నుండి కదిలింది అంజలి. అర్జున్ తినకుండా ఎవరిని ఉద్ధరిద్దామని అని చెప్పి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతే అతడి మాటల ఆంతర్యం అర్థమయ్యి అక్కడి నుండి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసుకొని తిని వెళ్ళింది. హర్ష కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని వెయిట్ చేస్తుంటే తన దగ్గరికి వెళ్ళి ఇక లేట్ చేస్తే కోపం వస్తుంది అని ఎక్కడానికి డోర్ ఓపెన్ చేయగానే కిల్లింగ్ లుక్స్తో చూశాడు ఆమెని. వెంటనే డోర్ క్లోజ్ చేసి ముందు సీట్లో అతని పక్కన కూర్చుంది అంజు. చెప్పింది గుర్తుందిగా, నీ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, కొంచెమైనా తేడా రావాలి, నీ డెడ్ బాడీ మీ ఇంటికి పార్సల్ పంపిస్తాను అని ఓ డెడ్లీ వార్నింగ్ ఇవ్వగానే అదేంటో తెలియక సతమతమవుతూ బెదిరి చూపులు చూస్తూ ఉంది అంజలి. కాసేపటికి ఆగింది కార్. ఎక్కడ ఆగిందో చుట్టూ చూసి ఆశ్చర్యపోతూనే దిగింది. ఆమె చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళాడు లోపలికి. అప్పటి వరకు గోలగోలగా ఉన్న కోర్ట్ జడ్జి రాగానే సైలెంట్ అయిపోయారు. సుధీర్ 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 అంటూ 3 సార్లు పిలవగానే ఓ పాపతో ప్రత్యక్షమయ్యాడు అతను. ఇక బోన్లో నిలబడ్డాడు. తల తిప్పి చూసిన ఆదిత్రి హర్షను చూసి పప్పా అంటూ సుధీర్ నుండి విడిపించుకొని హర్ష చంక ఎక్కింది ఆదిత్రి. ఎలా ఉన్నావు బేటా అంటూ ప్రేమగా తల నిమిరాడు. నిన్నొచ్చలు బాలేను పప్పా, నన్ను మన ఇంటికి తీసుకెళ్ళు అంటూ వెక్కుతూ అడుగుతుంటే హర్ష ప్రాణాలు విలవిలలాడిపోయాయి. పక్కనే ఉన్న అంజు వాళ్ళిద్దరినీ చూడగానే కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తిను ఎవరు పప్పా, మమ్మానా అని మమ్మ ఎక్కువ అంటుంటే ఆమె బుజ్జి బుజ్జి మాటలకి మనసు కరిగి ఆదిత్రిని ఎత్తుకుంటుంది అంజు. అంజు ఫేస్ నిండా ముద్దులు కురిపించి నా కోసం ఎందుకు ఇంత లేట్ అయింది మమ్మ, నాకు అక్కడ నచ్చలేదు, నేను అతడితో వెళ్ళను అంటూ మారం చేస్తుంటే సరే వెళ్ళొద్దు, ఇప్పటి నుండి నా దగ్గరే ఉంటావు, నువ్వు ఏడవద్దు బేబీ అంటూ ఆమె తల నిమిరి బొగ్గపై ముద్దు పెట్టి గుండెలకి అదుముకుంది అంజు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే హర్ష కళ్ళు అలాగే నిలిచిపోతాయి. ఆపోజిట్ లాయర్ దగ్గరికి వచ్చి ఇక మీ డ్రామాలు ఆపితే పాయింట్లోకి వద్దాం అన్నాడు. హర్షకి కోపంతో పిడికిలి బిగిస్తూ జరిగేదాన్ని చూస్తూ ఉన్నాడు. యువర్ ఆనర్, కన్న కూతుర్ని తండ్రి నుంచి వేరు చేసి ఈ హర్షవర్ధన్ భాటియా పసిపాపకి మాయమాటలు చెప్పి లాక్కుపోవాలని చూస్తున్నాడు అంటున్న లాయర్ మాటలకి కోపం వస్తున్న ఆదిత్రి కోసం ఆపుకుంటూ ఉన్నాడు. యువర్ ఆనర్, మీరే చూశారుగా, పాప నన్ను చూడగానే నా దగ్గరికి ఎలా పరుగున వచ్చిందో. ఏ పిల్లనైనా కన్న తండ్రిని వదిలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు, కానీ నా పాప అని ఆదిత్రి తల నిమిరి మాత్రం కన్న తండ్రి పెట్టే టార్చర్ తట్టుకోలేక భయంతో ఎలా వణిగిపోతుందో మీరే చూడండి. అతన్ని చూడాలన్నా భయపడుతుంది. హర్ష మాటలకి సుధీర్ అందుకుంటూ యువర్ ఆనర్,
అతనే చెబుతున్నాడుగా కన్న తండ్రి ప్రేమ గొప్పదని. మరి ఆ కన్న తండ్రి ప్రేమని కించపరుస్తున్నాడు అంటున్న అతడి మాటలకి హర్ష కిల్లింగ్ లుక్స్తో అతన్ని చూడగానే సుధీర్ కన్నింగ్ స్మైల్తో చూస్తున్నాడు. కోర్టులో కేసు లేకపోతే వాడిని చంపేసి పాపని తెచ్చుకుని ఉండేవాడు. ఇప్పుడు గనక వాడిని చంపేస్తే హంతకుడు అని ముద్రపడి హర్షలేక అదిత్రి అనాథ అయిపోతుందని పాప కోసం అతడి కోపాన్ని కష్టంగా ఆపుకుంటున్నాడు. వాడు అలా నవ్వుతుంటే హర్ష పిడికిలి బిగిస్తుంది. హర్ష లాయర్ వచ్చి, యువర్ ఆనర్, నా క్లయింట్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. మీరు కూడా ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నారుగా ఆ పాప తండ్రిని వదిలి మావయ్య దగ్గరికి ఎలా వచ్చిందో. అతను రోజు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ పాపకి టైంకి ఫీడ్ చేయక, సరిగ్గా ఆహారం లభించక ఆ పాప ఎలా చిక్కిపోయిందో మీరే చూడండి అని చెబుతుంటే ఆపోజిట్ లాయర్ కలిగించుకొని, అసలు ఈ హర్షవర్ధన్ భాటియా ఇన్నేళ్ల కాలంలో ఒక్కసారైనా పెళ్ళి అనే టాపిక్ వస్తేనే దానికి దూరంగా ఉండే మనిషి సడన్గా నిన్నటికి నిన్న పాప కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పాపని తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈయన మావయ్య కాబట్టి చూసుకుంటాడు, కానీ బయట నుండి వచ్చిన అమ్మాయి ఆమె రక్త సంబంధం లేకుండా ఆ పాపని ఎలా చూసుకుంటుంది? కొన్ని రోజులు ఎలాగో గడిచిపోతుంది, కానీ జీవితాంతం ఎలా చూసుకుంటుంది? ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళకి పిల్లలు పుడితే అదిత్రిని వదిలిపెట్టరని నమ్మకమేముంది? అయినా తనకి పుట్టే పిల్లలతో సమానంగా చూసుకుంటుందన్న నమ్మకమేముంది అంటున్న అతడి మాటలకి హర్ష బీపీ సర్రున పెరుగుతుంటే అంజలి కల్పించుకొని, యువర్ ఆనర్, నేను ఈ పాపని కంటికి రెప్పలాగా కన్న కూతుర్లాగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కోర్టులో బాగానే చెబుతారు, లైఫ్ లాంగ్ చూసుకుంటారా? ఎస్ యువర్ ఆనర్, ఖచ్చితంగా చూసుకుంటాను. మీరలా చెబుతున్నారు కానీ మాకు నమ్మకం లేదు అన్నాడు లాయర్. అతని మాటలకి కోపం వస్తున్నా ముందు అదిత్రి ముఖ్యమని, ఎస్ యువర్ ఆనర్, నేను పాప కోసమే పెళ్లి చేసుకున్నాను. మరి జీవితాంతం చూసుకోలేకపోతే అన్నాడు జడ్జ్. జీవితాంతం అదిత్రిని చూసుకోలేకపోతే ఇదే కోర్టులో అతనికి నా పాపని అప్పజెప్పి వెళ్ళిపోతాను. ఇద్దరిలో ఒక్కరు లేకపోయినా పాపని కోర్టులో అప్పగించి వెళ్ళిపోవాలి అన్నాడు జడ్జ్. ఓకే యువర్ ఆనర్ అనగానే జడ్జ్ ఆలోచించి అతడి తీర్పు చెప్పి, అదిత్రి ఇప్పటి నుండి తన మావయ్య అయిన హర్షవర్ధన్ భాటియా దగ్గరే ఉంటుంది. సుధీర్ని కన్న కూతుర్ని చూసుకోలేని అసమర్థుడిగా మందలిస్తే ది కోర్ట్ ఈజ్ డిస్మిస్ అని చెప్పి వెళ్ళిపోయాడు జడ్జ్. ఇక పాపని అంజు చేతిలో నుండి తీసుకొని అతడి గుండెలకి హత్తుకుంటూ ఎదురుగా ఉన్న సుధీర్ని ఎర్రగా మారిన కళ్ళతో అలాగే చూస్తూ అక్క నుండి వెళ్తుండగా, ఏంటి బామ్మర్ది, దీనికోసం పెళ్లి చేసుకున్నావా? పాపం మీ ఆవిడని ఎక్కువగా కష్టపెట్టకు, చూస్తుంటే చాలా అమాయకంగా కనిపిస్తుంది అంటున్న అతని మాటలు చూపులు హర్షకి యాంగర్ లిమిట్స్ క్రాస్ అవుతుంటే అదిత్రిని అంజు చేతిలో పెట్టి వాడి కాలర్ పట్టి కొట్టబోతుంటే ఎస్ఐ హర్ష కోపాన్ని చూస్తూ దగ్గరికొచ్చి, సార్ ఇది కోర్టు, కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పగానే వాడి కాలర్ని విసురుగా వదిలి అంజు చేయి పట్టి లాక్కెళ్లాడు. అదిత్రిని ఎత్తుకొని నడుస్తుంటే హర్ష వెనక అడుగులు స్పీడ్గా పడుతుంటే ఆమె చీర అడ్డం పడి ముందుకు పడుతున్న అంజు సెకండ్లో పడకుండా పట్టుకుంటాడు హర్ష. కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? సరిగ్గా నడవడానికేంటి అంటూ పాపని అతడి చేతిలోకి తీసుకొని అదే నడకతో ముందు వెళ్తుంటే చీర మొత్తం కిందకి జారి నడవడానికి రాకపోయేసరికి సార్ అని పిలుస్తుంది కష్టంగా. ఆమె మాటని ఏమాత్రం వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు హర్ష. సార్ అని ఇంకోసారి గట్టిగా పిలవగానే ఏంటని విసురుగా వెనక్కి తిరిగి చూస్తాడు. వాష్రూమ్ అంటూ ముక్కలు ముక్కలుగా చెబుతుంది. అతని చూపులకి భయపడుతూ వాట్ అంటాడు గట్టిగా. చీర ఊడిపోయింది, నేను వాష్రూమ్కి వెళ్తాను అనింది. మళ్ళీ పాపని అర్జున్కి ఇస్తూ ఆమె చేయి పట్టి విసురుగా దగ్గరికి లాక్కొని, ఇంటి దగ్గరే చూసుకోవాలి కదా అంటూ అరిచాడు. ఏం మాట్లాడలేదు అంజు, వెళ్ళు అంటూ విసురుగా వదలగానే వాష్రూమ్స్ ఎక్కడో తెలియక చేతులు నలుపుకుంటూ నిలబడింది. వెళ్ళమని చెబుతున్నానుగా, మళ్ళీ ఏంటి? వాష్రూమ్ ఎక్కడా అనింది భయం భయంగా. ఆమె మాటలకి తల తిప్పి రైట్ సైడ్ చూస్తాడు. అతని చూపులు అర్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళింది. పాపని అర్జున్ చేతుల నుండి తీసుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు హర్ష. పాపా, మమ్మ వేర్ ఆర్ యు గోయింగ్ అంటున్న పాప మాటలకి మమ్మ వాష్రూమ్ వెళ్ళింది బేటా అంటూ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. పాప జుట్టు చెదిరి ఫేస్ అంతా పీక్కుపోయి కనిపిస్తుంటే ఆమెని బాధగా చూస్తూ గుండెలకి హత్తుకొని
చెదిరిపోయిన జుట్టుని సరిచేస్తూ అర్జున్ పిలిచి ఆదిత్రి కోసం ఫ్రూట్స్ తీసుకురమ్మని చెబుతాడు. అంతలో భయంగా అతని వైపే పరుగున వస్తున్న అంజలిని చూసి కార్ డోర్ ఓపెన్ చేసి పాపని అర్జున్ చేతిలో పెట్టి అంజలి దగ్గరికి వెళ్ళాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.